నువ్వు మామూలుగానే క్యూట్గా ఉంటావు, నవ్వితే క్యూట్నెస్ డబుల్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు వీడియో చూసే కదా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి ఫస్ట్ అయితే ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై ట్యాప్ చేస్తే ఎడిట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలియకపోతే హౌ టు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని డిస్క్రిప్షన్లో ఓకే వీడియో లింక్ ఇస్తే వీడియోని ఫుల్గా వాచ్ చేస్తే మీకు ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో క్లారిటీ అయితే వస్తుంది. ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి గ్రూప్ పై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళి టెస్ట్ లేయర్ పై ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి యువర్ ఫాంట్స్ పై ట్యాప్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళి డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకుంటే ఆటోమేటిక్గా అన్ని టెస్ట్ లేస్కి అయితే ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. సో చూసారు కదా, ఇప్పుడు కొంచెం పక్కకి అయితే స్క్రోల్ చేసి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ అయితే కావాలి. ఇక్కడ లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి అయితే వెళ్ళండి. మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే ఇమేజ్ అయితే యాడ్ అయిపోతాయి. గ్రూప్లోకి అయితే వెళ్ళి ఇక్కడైతే కింద ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా, ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళి ఇక్కడ మీ డ్రెస్ కలర్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. సో చూసారు కదా, ఆటోమేటిక్గా అయితే కరెంట్ అయితే యాడ్ చేసుకుంటే క్రియేట్ అయిపోతుంది, వీడియో అయితే క్రియేట్ అవుతుంది. ఇక్కడైతే లవ్ సింబల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, దానిపై ట్యాప్ చేసి కొన్ని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి లాస్ట్లోకి వెళ్ళి కొంచెం అడ్జస్ట్ అయితే ఎఫెక్ట్ని అయితే ఆన్ చేసుకుంటే సో చూసారు కదా, కలర్ అయితే చేంజ్ అవుతుంది. మీకు నచ్చిన కలర్ని అయితే యాడ్ అయితే చేసుకొని పక్కకైతే స్క్రోల్ అయితే చేయండి. ఇక్కడైతే సేమ్ ఇంతే లేయర్ పై ట్యాప్ చేసి మళ్ళీ ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి ఇంకో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన లేయర్ని అయితే యాడ్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. మళ్ళీ గ్రూప్ పై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఎఫెక్ట్ పై క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన కలర్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. సో మీ డ్రెస్ కలర్ కానీ మీకు నచ్చిన కలర్ని అయితే యాడ్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడ కొంచెం పక్కకైతే కొంచెం పక్కకైతే స్క్రోల్ అయితే చేసేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తేనైతే వీడియో అయితే మీకు ఎలా ఎడిట్ చేయాలో క్లారిటీ అయితే వస్తుంది. సో వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి ట్రెండింగ్ సాంగ్ మీద వీడియో ఎడిట్ చేయాలన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ అన్ని లేయర్స్కి అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి లేయర్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడైతే లాస్ట్లో అయితే నేను యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకుంటే ఆటోమేటిక్ అయితే యాడ్ అయిపోతుంది. మళ్ళీ లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇంకో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ లేయర్ని అయితే యాడ్ అయితే చేసుకుంటూ యాడ్ అయ్యింది కదా. సో ఇక్కడ డ్రా లేయర్ పై కూడా ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకుంటే సో యాడ్ అయిపోయింది కదా. ఇమేజ్ లేయర్ అయితే మీకు కావాలంటే ఫింగర్స్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో అడ్జస్ట్ అయిపోయింది కదా, కొంచెం పక్కకి స్క్రోల్ చేసేసి పైన కనిపిస్తున్న సింబల్ పై ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.